హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు నేను రాయలసీమ స్టైల్ కారం బొరుగులు చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఐకాన్ టచ్ చేయండి. దీనికోసం నేను ఒక కప్పు పల్లీలను వేయించి తీసుకున్నానండి. ఈ విధంగా తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసానండి. తర్వాత ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచి వేసానండి. ఇవి వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి బొరుగులు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ వేసానండి. ఇవి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్గా తినేటప్పుడు. తర్వాత ఒక 3 ఎండుమిర్చి వేసుకున్నాను. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇది బాగా ఫ్రై చేసుకుందాము. మీరు కావాలంటే పల్లీలను ఆయిల్లో మొదటిగా అయినా వేయించవచ్చండి, ఇలా అయినా వేయచ్చు. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసాను. ఒకసారి అంతా కలుపుకుందామండి. తర్వాత 1.5 టీ స్పూన్ కారం వేసాను. కారం ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఇదంతా నేను 1/2 కేజీ బొరుగుల కోసం అండి ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసి అంతా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత పప్పులు వేసానండి. 1 కప్పు పప్పులు వేసాను. ఇవి మీ ఇష్టం అండి, క్వాంటిటీ ఎక్కువ పెంచుకున్నా ఏం పర్వాలేదు. తర్వాత కొద్దిగా మిక్చర్ వేసానండి, సన్న మిక్చరు. ఇది కూడా కలుపుకొని ఇప్పుడు మన పల్లీలు ఉన్నాయి కదండి, పొట్టు తీసి పెట్టుకునేటివి, ఇలా ఇవన్నీ వేసేసుకుందామండి. అంతా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు బొరుగులు వేసుకుంటున్నానండి, 1/2 కేజీ. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము. ఇదంతా సిమ్లో చేసుకుందామండి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి బొరుగులు, తినడానికి బాగుంటాయి చాలాగా. అంతా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే అంతేనండి, కారం బొరుగులు రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.